హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గాజుల నాగేంద్ర. ఈ వీడియోలో అయితే ఏఐబి 20కి సంబంధించి మనం బుక్స్ ఎగ్జామ్ సెంటర్లో ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, ఏ బేర్ యాక్ట్స్ అయితే మనం తీసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి, దానివల్ల మనకి ఎన్ని మార్కులు రావచ్చు, దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే చెప్తానన్నమాట. దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరైతే ఏఐబి క్వాలిఫై అయ్యేందుకైతే అవకాశం అయితే చాలా వరకు ఉంటుందన్నమాట. మొదట మనకిచ్చిన ఈ ఆన్సర్ షీట్ ఓఎంఆర్ షీట్ని అయితే మనం 5 మినిట్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇందులో మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ వస్తాయి, సెక్షన్స్ ఉంటాయి, ఐపీసీకి సంబంధించి, సిఆర్పిసికి సంబంధించి సెక్షన్స్, ఎవిడెన్స్ యాక్ట్స్కి సంబంధించిన సెక్షన్స్, వర్డ్స్ ఇలాంటివి మనకి క్వశ్చన్లా ఉంటాయి. తర్వాత వచ్చి సెక్షన్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. కాబట్టి అందులో ఉండేదాన్ని మనం సెర్చ్ చేస్తే సరిపోతుందన్నమాట. మొదట ద భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహిత, తర్వాత ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, ద భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనే క్వశ్చన్లో ఇచ్చింటారనమాట. ద ఇండియన్ పీనల్ కోడ్, ద భారతీయ సాక్ష్య అభియాన్ బిఎస్సి అని ఉంటుంది, ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, ఫ్యామిలీ లా, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మోస్ట్లీ ఇక్కడ అమెండ్మెంట్స్ ఆర్టికల్సే ఇస్తారనమాట దానికి సంబంధించి. ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఆర్డర్స్ ఇస్తారు, సెక్షన్స్ ఇస్తారు. మనం అందులో రూలు, ఆర్డర్ వీటిని వెతకాల్సి వస్తుందన్నమాట. ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది సెక్షన్స్ అయితే ఇస్తారు ఎక్కువగా. మనము అందులో ఏం మెన్షన్ చేసినారనేది బేర్ యాక్ట్స్లో అయితే చూసుకొని అయితే మనం ఎంటర్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఇందులో కూడా క్వశ్చన్స్ అయితే ఇచ్చినారనమాట. ద అడ్వకేట్స్ యాక్ట్ ఇస్తారు, 90% ఇస్తారనమాట మనకి క్వశ్చన్స్. ద కంపెనీ యాక్ట్, ఇందులో నుంచి కూడా 2-3 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ లా, ఇందులో కూడా ఇస్తారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టు, ద ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ యాక్ట్ 1996, ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్టు, రైట్ టు ఫైర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ దానికి సంబంధించిన యాక్టు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881, ద అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985, లేబర్ అండ్ ఇండస్ట్రియస్ లాస్. దీని గురించి పూర్తిగా ఇప్పుడు నేను చెప్తాను ఏ విధంగా రాయాలని ఏమి అనేసి. ద లిమిటేషన్ యాక్టు, ద మోటార్ వెహికల్ యాక్టు. ఈ బుక్స్లా మీకోసం ఇంకొకసారి వాటి ఫొటోస్ అయితే మెన్షన్ చేశాను, చూడండి. బేర్ యాక్ట్స్ వితౌట్ షార్ట్ నోట్స్ అయితే ఎత్తుకొని వెళ్ళాలి. మీరైతే బుక్స్ అయితే నేను ఇప్పుడు పెట్టిన ఫొటోస్ ఆర్డర్లో పెట్టుకోండి, ఎందుకంటే వీటి నుంచినే మేజర్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. దాదాపు మీకు 25 to 40 మార్క్స్ వస్తాయన్నమాట ఈ టోటల్ బేర్ యాక్ట్స్ నుంచి. మిగిలిన 60 మార్క్స్ అనేది మీ యొక్క ఎబిలిటీ, థింకింగు, లాజికల్గా మనం ఆలోచించే విధానము, ఆన్సర్, ఆ సబ్జెక్ట్ మీద మనకి ఉండే పట్టు, దానికి సంబంధించి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనకి ఈ 30 మార్క్స్ అనేది అయితే ఈజీగా మనం బుక్స్లో నుంచి సెర్చ్ చేసి అయితే ఆన్సర్ అయితే పెట్టచ్చు. మీరు తప్పకుండా సబ్జెక్ట్ గురించి కొద్దిగా అయినా అవగాహన పెంచుకోండి. ముఖ్యంగా బేర్ యాక్ట్స్ మొదటగా ఉండే ఇండెక్స్ చూడండి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, అందులో మ్యాటర్ ఏముంది అనేసి. స్టార్టింగ్ ఇండెక్స్ లిస్ట్ అన్నా చూడండి, సెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేసి. దాని ద్వారా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.